ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లో విండోస్ 11 ని ఇన్స్టాల్ చేసిన తర్వాత డెస్క్టాప్ పైన మనకి ఇలా ఐకాన్స్ అనేది 2 ఐకాన్స్ మాత్రమే యాడ్ అవుతాయి. మనం మిగతా ఐకాన్స్ ని యాడ్ చేసుకోవాలి అంటే కనుక మన మౌస్ ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పర్సనలైజ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థీమ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది వర్క్ అవడం లేదు. మనకి ఈ ఆప్షన్ అనేది వర్క్ అయితే కనుక ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మనం డెస్క్టాప్ ఐకాన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని అప్లై పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తే కనుక ఆ డెస్క్టాప్ ఐకాన్స్ అనేది మనకి డెస్క్టాప్ పైన యాడ్ అవుతాయి. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ వర్క్ అవ్వడం లేదు కాబట్టి మనం వేరే విధంగా అయితే కనుక ఆ డెస్క్టాప్ ఐకాన్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేస్తే కనుక కంట్రోల్ ప్యానల్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. మనం ఇక్కడ ఈ కంట్రోల్ ప్యానల్ పైన క్లిక్ చేసి కంట్రోల్ ప్యానల్ అనేది టాస్క్ బార్ పైన పిన్ చేసుకోవచ్చు. ఇలా మనం కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే కనుక ఇక్కడ మనకి పిన్ టు టాస్క్ బార్ అని కనబడుతుంది. ఇక్కడ పిన్ పైన క్లిక్ చేస్తే కనుక మనకి ఇది ఆ టాస్క్ బార్ పైన ఐకాన్ అనేది పిన్ అవుతుంది. ఇక్కడ మనం క్లోజ్ చేసినప్పుడు మనకి ఐకాన్ అయితే ఇక్కడ అలాగే చూపెడుతూ ఉంటుంది. ఇలాగైతే కనుక మనం కంట్రోల్ ప్యానల్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు దిస్ పీసీ అనేది కనిపించడం లేదు. ఇక్కడ మనకు దిస్ పీసీ అనేది కనిపించకపోతే కనుక మనం ఏదైనా వీడియోస్ కానీ లేకపోతే కనుక ఫోటోస్ కానీ స్టోర్ చేసుకోవాలి అన్న వాటిని చూసుకోవాలి అన్న కూడా మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దిస్ పీసీని యాడ్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ సెర్చ్ బార్ లో వన్ డ్రైవ్ అని టైప్ చేయండి. ఇక్కడ వన్ డ్రైవ్ ఉంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మౌస్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు వన్ డ్రైవ్ అనేది కనపడుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది. ఈ విండో అనేది క్లోజ్ చేయండి. ఇక్కడ విండోని పెద్దగా చేస్తున్నాను. ఇక్కడ మనకు దిస్ పీసీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక దిస్ పీసీకి సంబంధించినటువంటి డ్రైవర్స్ అయితే మనకి ఇక్కడ కనపడుతుంటాయి. నేను పెన్ డ్రైవ్ అయితే కనుక కనెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ పెన్ డ్రైవ్ కూడా డిటెక్ట్ అయింది. నేను పెన్ డ్రైవ్ అయితే కనుక రిమూవ్ చేస్తున్నాను. పెన్ డ్రైవ్ అయితే కనుక రిమూవ్ చేశాను. నేను మినిమైజ్ చేస్తున్నాను, కొద్దిగా సైజ్ తగ్గించిన తర్వాత విండోని. ఇక్కడ దిస్ పీసీ ఉంది కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇలా డ్రా చేయండి. ఇలా డ్రా చేస్తే కనుక మీకు దిస్ పీసీ ఐకాన్ అనేది ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేసి ఇక్కడ నేను దిస్ పీసీ ఓపెన్ చేస్తున్నాను. ఇలా మనకు డెస్క్టాప్ పైన దిస్ పీసీ ఐకాన్ అనేది ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కంట్రోల్ ప్యానల్ అనేది మనం ఇక్కడ టాస్క్ బార్ పైన యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.